హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో మనకి ఇండియా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, ఎటువంటి మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా మీకైతే మీరు అప్లికేషన్ వాళ్ళకి పంపితే డైరెక్ట్గా మీకైతే జాబ్ అనేది ఇస్తారు. వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా చెప్తారు. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకండి. పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు మోటార్ వెహికల్ మెకానికల్ ఫ్రెండ్స్. సో ఇదైతే గ్రూప్ సి విభాగంలో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు ఓన్లీ 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అది ఎవరికంటే జనరల్ వాళ్ళకి మాత్రమే. సో జనరల్ ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఆఫ్లైన్ కాబట్టి ఎవరు అప్లై చేసుకోరు. సో మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. మీకు బేసిక్ పే శాలరీ ఎంత వస్తుందంటే 19,900 అని చెప్తున్నారు వాళ్ళు. దీంతో పాటు మనకైతే రూమ్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్ అన్నీ కలుపుకుంటే మీకు ఈజీగా ఒక 35,000 వరకు అయితే వస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకైతే మినిమం శాలరీ, బేసిక్ పే శాలరీ ఖచ్చితంగా మీకైతే 35,000 అయితే ఉంటుంది మీకు ఈ జాబ్కి. అండ్ ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి 3rd February వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ కానీ 7 అప్లై చేసుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే మీకు ఏజ్ అనేది 18 years నుంచి 30 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు క్లియర్గా చెప్తుంది ఈ నోటిఫికేషన్లో. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మీరు జస్ట్ మీరు 8th క్లాస్ పాస్ మీరు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ 8th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే మోటార్ వెహికల్ మెకానికల్కి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో చాలామందికి 8th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండవు కదా మెయిన్గా. అంటే మీరు ప్రూఫ్గా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద 10th అయితే పెట్టచ్చు ఈ జాబ్కి. అండ్ 10th మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వీళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ ఓన్లీ మనకైతే 8th అని చెప్పారు. సో మీ 8th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్ అయితే పెట్టండి ప్రూఫ్గా. పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పాస్ అవ్వాలైతే లేదు. సో మీరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీకు మోటార్ వెహికల్ మెకానికల్ ప్రాసెస్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ మీకు ఎలా చేస్తారంటే వాళ్ళైతే ముందుగా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, ట్రైల్ టెస్ట్. ట్రైల్ టెస్ట్ అంటే మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక బైక్ ఇచ్చి వాళ్ళైతే ఒకసారి ముందు బైక్ నడపని చెప్తే ట్రైల్స్గా అలా అయితే ఉంటాయి. అంటే మీకు ఎటువంటి కంప్యూటర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఓన్లీ మీకైతే మామూలుగా వెహికల్ సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది మెయిన్గా ఏమేమి పంపాలంటే వాళ్ళకి ఫస్ట్గా మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, రిజిస్టర్ దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే పంపాలి. నెక్స్ట్ మీరైతే ఏజ్ ప్రూఫ్ అంటే మీకైతే ఆధార్ కార్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు అయితే వాళ్ళైతే ఒక జిరాక్స్ కాపీ వాళ్ళకైతే అటాచ్ చేయండి. 8th పాస్ అవ్వాలి చెప్తున్నాను. దాంతోపాటు నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి 1 year అనేది. అది దేంట్లో కావాలంటే మీకైతే మోటార్ వెహికల్ మెకానికల్ ట్రేడ్లో విభాగంలో మీకైతే దీంట్లో ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో మీరు 8th క్లాస్ పాస్ అవ్వాలి అండ్ 1 year సర్టిఫికేట్స్ ఉండాలి. దాంతోపాటు మీకైతే ఒక వెహికల్, మీ డ్రైవింగ్ సర్టిఫికేట్. సో ఈ 3 ఉన్న ఖచ్చితంగా మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో నా స్మాల్ రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ వదిలేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. మీరు రిజిస్టర్ అనేది ఎవరు పంపాలంటే రిజిస్టర్ ద్వారా పంపాలి, అంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని చెప్తున్నారు. ఇటువంటి ఆన్లైన్ మోడ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఓన్లీ అయితే ఆఫ్లైన్ మోడ్లో పంపాలి వాళ్ళకి. ఇక్కడ రైట్ సైడ్ మీ ఫోటో దగ్గర అయితే అటాచ్ చేయండి. అటాచ్ చేసాక మీరు దగ్గర మీ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్ రాయాలి. అంటే మీ నేమ్ అనేది క్యాపిటల్స్లో రాయాలని చెప్తున్నారు ఈ ఫస్ట్ లైన్లో. నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ కూడా సేమ్ క్యాపిటల్స్లో రాయండి ఫ్రెండ్స్. రాసాక మీరు ఇక్కడ పోస్ట్ అప్లై డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసి మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ కరస్పాండెన్స్ పిన్ కోడ్ ఈ రెండు మీకు అయితే సేమ్ ఉండాలి ఫ్రెండ్స్, 4 and 5 అనేది. సో అంటే మీ స్ట్రీట్ నేమ్, మీ ఏరియా, మీ ఆపోజిట్, సో డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మీరు వాళ్ళకైతే పంపాలి. 4th and 5 రెండు సేమ్ అయితే ఉండాలని చెప్తున్నారు. మీ వర్కింగ్లోనే ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే మీకైతే ఎనీ టైం మీకు మెయిల్స్ వస్తుంటాయి. సో మీరైతే ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీరు 7th point చూసుకున్నట్టయితే మీరైతే సిటిజన్షిప్ అని అడుగుతున్నారు. వాళ్ళ సిటిజన్షిప్ మీద ఇక్కడైతే అందరూ ఇక్కడ ఇండియన్ రాసింది ఫ్రెండ్స్. ఇండియన్ రాసాక మీరు 8th point అయితే డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏజ్ అని రాసేసి ఇక్కడ మీరు ఎందుట్లో ఏ కేటగిరీ వస్తారో క్యాస్ట్ ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీరు జనరల్ అయితే టిక్ చేయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 11th one, ఇక్కడ 8th అని చెప్తున్నారు. సో మీరు ఇక్కడైతే 8th స్కూల్ నేమ్ రాసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు కింద 10th కూడా రాయండి. 10th మీరు ఏ స్కూల్ చదువుకున్నారో. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2 రాయండి ఇక్కడ 8th and 10th కూడా. 12th పాటు మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్గా మీరు ఎక్కడ చదువుకున్నారు కాలేజ్ నేమ్ ఇక్కడ రాయండి. కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, యూనివర్సిటీ రాసేసి ఇక్కడ 13 మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయితే డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి మీ వాళ్ళకైతే పంపాలి. ఇక్కడ చూడండి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్లో మీరు ఎవరికి పంపాలంటే మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, జీఓ క్యాంపస్, పట్నా ఈ పిన్ కోడ్ వేసి వాళ్ళకైతే ఆఫ్లైన్ మోడ్లో మీరైతే పంపాలి ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఫార్మేట్ ఆఫ్ ఎన్వోపీ అని చెప్తే అదొక ఫార్మేట్, ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి డైరెక్ట్గా మీరైతే ఆఫ్లైన్లో ఈ అడ్రస్కి అయితే పంపాలి ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, జస్ట్ మీ ఓన్లీ ఒక ట్రైల్ టెస్ట్, అంటే మీకు ఒక బైక్ గురించి మీకు మినిమం మీకు ఒక టెస్ట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అయితే ఇస్తారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్. మీ శాలరీ 35,000 అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ కానీ 7 అప్లై చేసుకొని ట్రై చేయండి మీరు. చాలా మంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఒకటి క్లియర్గా చెప్తాను నేను. మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంట్రెస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను, ఇంకా మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. అంటే మీకు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ లింక్ ఇచ్చాను, ఎవరైతే జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. నాకు సపోర్ట్గా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.